ఇక్కడ వెంబడించిన కారు ఇవన్నీ వాళ్ళు సినిమాను చూపించారు. సినిమా ఏ విధంగా ఉంటుందో, బాహుబలి సినిమా అనే సినిమా ఎట్లుంటుందో, బాహుబలి సినిమాని ఏ విధంగా అయితే కోట్ల రూపాయలు పెట్టి చూపించిల్లో, ఇవాళ ఉన్నటువంటి త్రిబుల్ ఆర్ సినిమాని ఏ విధంగా చూపించిల్లో, త్రిబుల్ ఆర్ను బాహుబలిని చూపించిళ్ళు, త్రిబుల్ ఆర్ను బాహుబలి చూసి పుష్ప 2ని చూపించిళ్ళు. క్రైమ్ కిల్లర్ ఏ విధంగా ఉంటుందో క్రైమ్ని చూపించిళ్ళు. క్రైమ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఎస్కేప్ అవుతారో ఉన్నటువంటి ఎమోషనల్ చూపించిళ్ళు, ప్రపంచాన్ని చూపించిళ్ళు, రాష్ట్రాలను చూపించిళ్ళు, అన్ని రకాలు చూపించి ఆఖరికి వస్తే ప్రవీణ్ పగడాల మీద నిజమైనటువంటి నిందలు మోసే విధంగా కుట్రలు కుతంత్రాలు వేసి దేవుడి సాక్షిగా ఆయనకు అనేకమైనటువంటి ఆధారాలు, అనేకమైనటువంటి దేవుడు ఆయన వెంట ఉన్నాడు, దేవదూత కాబట్టి ఆయన వెంట ప్రతి అడుగులో దేవుడు ఆయన చనిపోతున్నటువంటి క్రమంలో కూడా అనేకమైన ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇచ్చిపోయాడు. చనిపోయినటువంటి క్రమంలో కూడా అత్యంత కిరాతకంగా చంపబడుతున్నటువంటి క్రమంలో కూడా దేవుడు ఆయన పక్షం నిలబడ్డాడు. ప్రవీణ్ పగడాలను కాపాడింది కూడా జీససే. ప్రవీణ్ పగడాలను ప్రతి క్షణంలో కాపాడింది జీసస్ బైబుల్ మాత్రమే. ఆయన వేసుకున్న టీషర్ట్ కాదు, ఆయన తొడుక్కున్న బట్టలకు తేడా లేదు, ఆయన ఉన్నటువంటి హెల్మెట్కు అయిపోయింది, తీసుకున్న వైన్స్ ఇది బట్ట బయలు అయిపోయింది, తీసుకున్నటువంటి డబ్బులు కొట్టిన వైన్స్కి పోయి తీసుకున్నటువంటి 950 రూపాయలు కొట్టినటువంటి సందర్భాలు వేరు, అక్కడ ఉన్నటువంటి వైన్ షాప్ వేరు, తర్వాత మార్ట్కు వచ్చినటువంటి మందు తీసుకున్నది వేరు, ఆయన అక్కడ కూర్చున్నటువంటి సందర్భాలు వేరు, ఆయన బుల్లెట్ బండి వేరు, ఆయన వాడింది వేరు. 2018 నుంచి అనుకుంటే 2025 దాకా ఆ బండిని వివిధ రకాలుగా వాడిళ్ళు. ఎంత భయంకరంగా అవమానానికి గురి చేసిల్లో, ఎంత భయంకరంగా చంపేసిళ్ళు, ఎంత దారుణానికి ఒడిగట్టిల్లో. ఇంకా చూడండి ఎంత దారుణం. ఈ బైకుకు సంబంధించింది కూడా బైక్కి ఆయన సంబంధమే లేదు, బైకుకి సంబంధం లేదు, ఆ బైకుకి సంబంధమే లేదు. ఆ బైకు నిజంగా ఎంత దారుణానికి ఒడిగట్టులు ఉండండి, ఎంత భయంకరంగా చంపేసిలో ఉండండి. రెడ్ కార్ వచ్చి గుద్దిందన్నారు, వైట్ కార్ ఫాలో అయింది కదా. మరి పోలీసులు చెప్పిళ్ళు 4 కార్లు పోయినాయి, 4 కార్లు వెంబడిపోయినాయి. మొదటి నుంచి వెంబడించింది ఎవరు? వైట్ కారు చూడండి, రెడ్ కారు తాకిందని వాళ్ళు డిసైడ్ చేశారు. ఎంత పోలీసులు కూడా ఎంత దొరికిపోయారు చూడండి, పోలీసులు అందరూ దొరికిపోయారు. ఎన్ని రకాలుగా ఉన్నా కూడా దేవుడు ఆయన పక్షాన కాబట్టి ఇంత ఎవిడెన్స్ ఇస్తున్నారు. సమాజం అంతా గమనిస్తుంది. క్రైస్తవ సమాజమా రేపొద్దున జరిగేటువంటి కుట్రలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి జైబీఎం వీడియో ప్రేక్షకులారా, వేల మంది షేర్ చేయండి, లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి, పే బ్యాక్ టు ద సొసైటీ చేయండి. ప్రవీణ్ పగడాల గురించి ఏకైక టీవీ ఛానల్, ఏకైక గొంతుక, ఏకైక మాట్లాడేటువంటి ఏకైక పత్రిక ఏదైనా ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భీక్ష జైబీఎం టీవీ ద్వారానే మీకు న్యాయం జరుగుతుంది. జైబీఎం టీవీ మీకోసం కొట్లాడుతుంది. ప్రవీణ్ పగడాల ఆత్మకు శాంతి జరగాలంటే, ప్రవీణ్ పగడాల ఆత్మ నిజంగా ఆ ప్రవీణ్ పగడాలను చంపినటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా జైలు శిక్ష అనుభవించాలంటే, ప్రవీణ్ పగడాల గారిని అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి వ్యక్తులు ఎవరైనా బయటికి రావాలంటే జైబీఎం టీవీ ప్రతి ఎవిడెన్స్ మీ ముందుకు వస్తుంది, ఎవిడెన్స్ మీ ముందు పెడుతుంది. తప్పకుండా జైబీఎం టీవీ ఛానల్కు పే బ్యాక్ టు ద సొసైటీ చేయండి, కాపాడండి. ఇది మన ఆత్మగౌరవ నినాదం, ఇది మన ఆత్మగౌరవ. బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కూడా నిందలు అబండాలు వేసిళ్ళు. ఇవాళ ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తి మీద కూడా ఇవాళ నిందలు అబండాలు వేసి ఇవాళ ఏ విధంగా చిత్రీకరిస్తున్నారో, ఏ విధంగా అవమానానికి గురి చేస్తున్నారో, ఇంతకన్నా సాక్ష్యాలు ఇంకా ఎక్కడ ఉండబోవు, ఇంతకన్నా నిజాలు ఎక్కడ ఉండవు. ఈ సిబిసిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేసినా కూడా, లేకపోతే ఉన్నటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు దీన్ని కేసులు సుమోటోగా తీసుకున్నా కూడా ఇంతకన్నా ఎవిడెన్స్ ఇంకా ఎక్కడ కూడా ఉండవు. ఇంత దారుణానికి ఒడిగట్టి ఇంత కిరాతకంగా చంపేసినటువంటి వ్యక్తిని ఎక్కడ కూడా చూడం మనం. ఎంత చిత్రీకరించలేదు రండి. అక్కడ ఒక వ్యక్తిని చంపేసేటువంటి క్రమంలో ప్రతిదీ కూడా రక్తబొట్టును కూడా ఎవిడెన్స్గానే ఇస్తారు, రక్తబొట్టు కూడా ఎవిడెన్స్గానే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మన నెత్తి మీద ఉన్నటువంటి ఎంటికల ఆధారంగా కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరి ఎంటికల DNA టెస్ట్ చేస్తే అన్నీ బయటపడతాయి. ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత, ఇంత ఎవిడెన్స్ ఉన్న తర్వాత, ప్రవీణ్ పగడా గారిని చంపేసిన తర్వాత
కుట్ర కుతంత్రాలు వేసి ఇవన్నీ చిత్రీకరిస్తే క్రైస్తవ సమాజమా మనల్ని మోసం చేస్తున్నారు, క్రైస్తవ సమాజమా ఈ ఉన్నటువంటి కేసు నీరుగార్చే కుట్ర చేస్తున్నారు, క్రైస్తవ సమాజమా మనువాదులు ఇలా ఈ ఫేక్ వీడియోలు ఫేక్ క్రియేటివిటీ చేసి ఒక తాగుబోతులాగా చిత్రీకరిస్తున్నారు, క్రైస్తవ సమాజమా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించు. నీ కుటుంబం మీద ఇలాంటి సైతాన్ దూతలు నీ ఇంటికి రాకముందుకే, సైతాన్ని వెంట పడకముందుకే నువ్వు ప్రశ్నించు, సైతాన్ని తరిమిగొట్టు, సైతాన్ శక్తులను దూరం వెళ్ళగొట్టు. సైతాన్ శక్తులకు ఎంత భయంకరంగా బుద్ధి చెప్పాలంత భయంకరంగా బుద్ధి చెప్పు. లేకపోతే ప్రవీణ్ పగడల్లాగా నీ జీవితం కూడా ఆ సైతాన్ దూతలకు నువ్వు బలైపోయేటువంటి ప్రమాదం ఉంది. సైతాన్ దూతలు నిన్ను వెంబడిస్తూనే ఉంటారు. అంత భయంకరంగా ప్రవీణ్ పగడాల గారిని చంపేసి, ప్రవీణ్ పగడాల గారిని అత్యంత క్రూరంగా కిరాతకంగా హింస పెట్టి చంపేసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత భయంకరంగా చంపేసిల్లో, ఈ ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత అవమానానికి గురి చేసి చంపేసిల్లో ఇక్కడ ఈ ఫోటోలు కూడా చూస్తున్నాం మనం. చూడండి ఎంత దారుణంగా ఉందో చూడండి.